మా సీనియర్ మంత్రులందరూ కూడా చెప్పారు. నేను ఎక్కువ చెప్పకుండా మేము ముందే చెప్పినాం. 100 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి వచ్చిన 2వ రోజే ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తే నేటికి 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం. ఈ రోజే మా గౌరవ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ శాఖ మంత్రి ఉదయం లేస్తే ఆర్టీసీకి ఏ విధంగా కార్మికులతో పాటు కొత్త బస్సులు కొనాలి, ఇంకా సేవలు చేయాలి. ఇవాళ కూడా 25 బస్సులు గౌరవ డిప్యూటీ సీఎం గారితో మాతో ఓపెన్ చేయించారు. ఆ కార్యక్రమం మొదలుపెట్టుకుని నేటి వరకు మేము ఎన్నికల దృష్ట్యా చేస్తలేమిది. మాట ఇచ్చినాం. మాట ఇస్తే మనవ తప్పే అలవాటు లేని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సోనియా గాంధీ కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయినా తెలంగాణ ఇచ్చిందంటే అలాంటి పార్టీకి చెందిన మేము ఇలా మా ముఖ్యమంత్రి గారు మంత్రులను ఒక టీమ్ గా పనిచేస్తున్నాం. నేను ఒకటే సలహా ఇస్తున్నా. చెప్పిన విషయాలు వాళ్ళన్నీ కూడా క్లియర్ గా చెప్పారు. నేను కేటీఆర్, హరీష్, కేసీఆర్ గాని ఇవాళ ఏదో మహిళల పట్ల ప్రేమ ఉలకొస్తూ 10 సంవత్సరాలుగా మహిళల గురించి మాట్లాడకుండా ఢిల్లీ ఎక్కడెక్కడ తిరిగిండ్రు, ఏ బిజినెస్ చేసినో చెప్పకుండా నేను చెప్పే అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. దీక్షలు చేసినా మాకు అవసరం లేదు. మేము చిత్తశుద్ధితో 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టినప్పుడు పక్క జలదృశ్యంలో పార్టీ పెట్టిన రోజు చెప్పిన మొదటి ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తా, చెయ్యకపోతే నా మెడ మీద తల ఉండదు అన్నాడు. అలాంటి 100 లక్షలు చెప్పిన అబద్దాలు మేమేమో ప్రశ్నించలేదు. ఆయన విజేతకే వదిలిపెట్టాం. ఆ తర్వాత ఆయన కుటుంబంగా పాలించుకుంది. మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, సెక్రటరియట్ పాసులు లేవు. నన్ను కూడా రానియలే, రేవంత్ రెడ్డి గారు కూడా రానియలే. సెక్రటరియట్ అడిగితే పాసు. కానీ అందరూ టీమ్గా పనిచేస్తున్నాం. 17th మాకు 100 రోజులు అయిపోతుంది. ఇవాళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం మేము చేస్తలేము. చెప్పిన మాటకు ఈ కార్యక్రమాలే కాదు, వీలును బట్టి ఆర్థికంగా విధ్వంసం సృష్టించి 30-40 వేల కోట్ల బకాయిలు పెట్టి కాంట్రాక్టర్లకు కానీ వివిధ రకాలుగా 7 లక్షల కోట్ల అప్పు చేసి 2019 నుంచి మొన్న మార్చి 1 వరకు ఎప్పుడు కూడా 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వాలి. దేశం మొత్తం ఏ రాష్ట్రమైనా 1వ తారీఖు శాలరీస్ ఇస్తాం, పెన్షన్స్ ఇస్తారు. మన దాదాపు 6,90,000 మందికి ఫస్ట్ రోజు శాలరీస్ పడ్డాయంటే అది ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో. ఈ నెలనే కాదు, వచ్చే నెల కూడా అదే విధంగా ఇస్తాం. ఇన్ని అప్పులున్నా ఆర్థిక క్రమశిక్షణతో ఇచ్చిన మాట నిలుపుకుంటున్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవాలని. అలాగే బాబామరుదులు మీ ఇష్టం, మీ నోరు జారకుండా మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మంచిది. మీరు ఇష్టం ఉంటే మాట్లాడమందంగా. గతంలో ఎగ్జాంపుల్ ఒక మన గౌరవనీయులు గవర్నర్ గారు నరసింహన్ గారు, ఆయన కాళేశ్వరం చూసి ఈయన పేరు కేసీఆర్ గారు కాళేశ్వరరావు అన్నాడు. నిజంగానే ఇవాళ హరీష్ రావు అని అనుకుంటే కాళేశ్వరరావు అన్నాడు ఆయన పేరు, రోజు పోతున్నది. ఇవాళ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. రోజు జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కింది లెవెల్కి క్యాడర్ అంతా మా పార్టీలకు, ఒకరిద్దరు వేరే పార్టీకి పోతున్నాం. అందుకని ఇకనైనా మంచి ప్రతిపక్ష పాత్ర పోషించి కేసీఆర్ గారు వచ్చే సెషన్ లో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మేము చేసే మంచి పనులను పొగుడుతూ ఇంకా కావాలని సలహాలు ఇవ్వండి. కానీ రోజు పిచ్చి వాగుడు వాగొద్దని మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రతిపక్షాన్ని సలహా ఇస్తున్నాం.